మే కమ్ ఇన్ సార్. ఇవి నీల్ ఫ్యామిలీ డీటెయిల్స్. తన తండ్రి పేరు అగస్త్య, మన డిపార్ట్మెంట్ లోనే కానిస్టేబుల్ గా పనిచేశాడు. ఓకే, యూ కెన్ గో. నీలకంఠ అగస్త్య కొడుక, మరి పరశురాం బ్యాక్గ్రౌండ్ ఏంటో. నమస్తే సార్. ఆ పరశురాం గడి ఇల్లు ఇదే సార్. తాళం వేసింది, పగలగొట్టమంటారా? ఇరవై ఏళ్ల క్రితం విషం పోసాం, నిజం ఇంకా చావలేదు. గుర్తుకొచ్చిందా? ఆ నాయక్ ని సెట్ చేసిన, మీ దగ్గర మెమరీ నాటకం ఆడిన, పోగొట్టుకున్న గౌరవాన్ని సంపాదించుకోవటానికి, దానికి ఆ 10 కోట్లు నాకు కావాలి. 10 కోట్ల? నా ఆస్తిని, నా ప్రాణాన్ని నీకే ఇస్తాను. వాణ్ణి చంపే ఒకే ఒక్క అవకాశం నాకు కావాలి. వాడిని చంపాలనుకుంటే 20 ఏళ్ళు ఆగక్కర్లేదు. వాడిని చంపితే నిజం చచ్చిపోద్ది. జర లేట్ గా వచ్చిన హాట్ గా తెచ్చినవే. ఈ నోట్ల గుద్దుడు చూస్తుంటే ఒరిజినల్ నోట్ల గుద్దుడు కంటే ఫస్ట్ క్లాస్ ఉన్నాయిరా, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. అనా వీళ్ళు మన దోస్తులా? వీళ్ళు కూడా గుద్దుతారా? చెప్పింది చేయకపోతే బాగా గుద్దుతాం. మీరు చెప్పినట్టుగా నోట్లన్నీ ఫస్ట్ క్లాస్ గా గుద్దుకొచ్చినా చూడనా? 10 కోట్లు పట్టుకున్న నాయక్. ఇప్పుడే అందిన వార్త, 10 కోట్ల కేసు సాల్వ్ అయింది. థ్యాంక్ యూ సార్. కమిషనర్ గారు తన ఆఫీసులోనే ఈ డబ్బుని ప్రజల సమక్షంలో, ప్రెస్ సమక్షంలో బ్యాంకు వారికి అందజేయబోతున్నారు. ఇదిగో నీ 10 కోట్లు. ఏంట్రా ఇదంతా? నిజం. అంటే ఈ డబ్బు నేను పంచాలా? అందుకేగా ఈ సెట్టింగ్. ఏంటి, నీ సిన్సియర్ తండ్రి శివాజీరావు కోసం రివెంజా? శివాజీరావు కోసం అయితే నిన్నెప్పుడో చంపేవాడిని. ఆ రోజు శివాజీరావుతో పాటు అగస్త్య మరో 100 మంది ప్రాణాలు వదిలేస్తారా. ఆ 100 కుటుంబాలకి కొడుకునే వాళ్ళు కక్కిన రక్తాన్ని కణకణంలో నింపుకొని నీ చేత నిజం కక్కించడానికి వచ్చానురా. పంజాబ్ లో ఇంటికో కొడుకుని భారతదేశం బార్డర్ కి అంకితం చేస్తారా. నిన్ను సెట్ చేయడానికి అంకితం చేశారా. సారా కోసం పడి చచ్చే ఆ తాగుబోతి యదవల కోసమా ఇదంతా? వాళ్ళని తాగుబోతుల్ని చేసింది సమాజం. సంసారాల్ని పాడు చేసే సారాన్ని బ్యాన్ చేయొచ్చు, తాగితే ట్యాక్స్ వస్తుందని బ్యాన్ చేయదు. క్యాన్సర్లు తెచ్చే బీడీల్ని బ్యాన్ చేయొచ్చు, కాలుస్తే ఓట్లు వస్తాయని బ్యాన్ చేయదు. ఏసీ రూమ్ లో స్కాచ్ తాగితే స్టేటస్, ఊరి గుడిసెలో సారా తాగితే తాగుబోతి అదవలా. పొద్దంతా పొలంలో పడిన ఆ కష్టాన్ని మర్చిపోవటం కోసం తాగుతారా. రాత్రింపవళ్ళు రాళ్లు కొట్టిన కూతురి పెళ్లికి 4 రాళ్లు వెనకేసుకోలేని పరిస్థితిని మర్చిపోవటం కోసం తాగుతారా. ఒళ్ళంతా రక్తం ఇంకేలా శ్రమించి పిల్లల్ని బళ్ళలోకి పంపించలేని దుస్థితిని మర్చిపోవటం కోసం తాగుతారా. కొద్ది గంటలు బాధల్ని మర్చిపోవటానికి తాగుతారా. పాపం జీవితాలనే మర్చిపోతున్నారా. వాళ్ళు నొప్పుల్ని మర్చిపోవటం కోసం తాగితే మీరు తప్పుల్ని మర్చిపోవటం కోసం తాగుతారా. సౌండ్ లీక్ అయితే క్యారెక్టర్ వీక్ అయిపోద్ది. నాయక్ అలియాస్ ఖల్ నాయక్, నీకో పర్సనల్ విషయం చెప్పాలరా. ఈ పర్సుగాడి పర్సులో ఓ పక్క న్యాయం ఉంటే మరో పక్క నాణ్యం ఉంటుందిరా. బొమ్మ వెనకాలే బొరుసు. బొమ్మ అంటే పోలీస్, శివాజీరావు డబ్బుని కాపాడే పోలీస్. బొరుసు అంటే నువ్వు, డబ్బుని కాజేసే పోలీస్. ఇక బొమ్మ బొరుసు ఆట కట్. ఓ పక్క ప్రెస్సు, మరో పక్క సమాజం. దేర్ ఇస్ నో ఎస్కేప్. ఇంకా ఆలస్యం ఎందుకు, పంచుదాం రండి. సెట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ పేరుతో స్వయం ఉపాధి కల్పించుకుని నేను చేయలేని పనులెన్నో చేస్తున్న యూత్
అతని చేతుల మీదుగానే డబ్బు పంచుతాడు. మ్మ్. రేయ్, ఓటమి నీ బ్లడ్ లోనే ఉందిరా. నువ్వు పంచేవి పచ్చ నోట్లే, కానీ దొంగ నోట్లు. బిట్టు యాదవ్ దగ్గర 10 కోట్ల దొంగ నోట్లు కొట్టించాను. నువ్వు నాకు నీళ్ళ దగ్గర నుంచి తెచ్చిన 10 కోట్లతో ఆ దొంగ నోట్లు మార్చేశాను. నువ్వు నన్ను ఇరికించాలనుకున్నావు, నేనే నిన్ను ఇరికించాను. ఎలా ఉంది కౌంటర్? రేయ్, నీ కౌంటర్కి ఇప్పుడు ఎన్కౌంటర్ ఇవ్వనా? బిట్టు యాదవ్, నీ గుట్టు యాదవ్. అరే వదిలేండ్రా, అరే వదిలేండ్రా, అరే వదిలేండ్రి. ఏం చేసినావనా? తిహారి జైలు అన్నావు, చపాతీ కుర్మా అన్నావు, గురువా అన్నావు, కలిసి గుద్దుదాం అన్నావు. ఏసీబీ వాళ్ళకి బట్టి చిట్ట చేసినదేమన్నా? గ్రహచారం గంట మారేతో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా. ఇవి ఒరిజినల్ నోట్లు. దొంగతనం జరిగిన 10 కోట్లు. మరి లోపల ఉన్న 10 కోట్లు ఇదిగోండి సార్. ఏం నోట్లు రా? మామూలు పాన్ షాపులు కూడా పసి కట్టేస్తుండు. దొంగ నోట్లన్నా ఇవి. ఏ మౌలా బరాయించిండన్నా? నీళ్ళిచ్చిన ఒరిజినల్ నోట్లు మనకిచ్చి మన దొంగ నోట్లు కమిషనర్కి ఇచ్చిండన్నా. అలా ఏం దెబ్బ కొట్టినవే? నువ్వు నాకు ఇచ్చినవి ఒరిజినల్ నోట్లా అనా? అవి ఒరిజినల్ నోట్లు అని తెలిస్తే నా దగ్గరే పెట్టుకునేవాడిని కదనా. గవి నువ్వు గుద్దిన నోట్లను కొని కమిషనర్కి ఇచ్చిరారా? నువ్వు పోలీస్ కమిషనర్ ఎలా అయ్యావురా? దొంగ నోట్లు నువ్వు లోపల పెట్టుకొని ఒరిజినల్ నోట్లు నా చేతే ఇప్పించేలా చేశాను. హ, ఇప్పుడు అర్థమైందా శివాజీరావు బ్లడ్ అంటే ఏంటో? హ, 100, 1000 దొంగ నోట్లు వచ్చేసుకునే బిట్టు యాదవ్ 10 కోట్లు గుద్దేశాడు. ఆర్డర్ ఇచ్చింది ఈసారే. పట్టపగల నడి రోడ్లో 10 కోట్ల రూపాయలు బ్యాంక్ రాబరీ జరిగింది. సుల్తాన్ చేత చేయించింది ఈసారే. లీగల్ గా వెళ్తే డబ్బు బ్యాంక్ వెళ్తుంది, పేరు డిపార్ట్మెంట్ కు వస్తుంది. నీకు యూనిఫామ్ వద్దు, అండర్ కవర్ కాపుగా ఈ కేసుని సాల్వ్ చేయి. అందుకే పోలీస్ జాబ్ అంటే పడి చచ్చే నన్ను అండర్ కవర్ కాపుగా పంపించింది ఈసారే. పోలీసు ఉద్యోగం నేను ఇప్పిస్తాను. ఏ డబ్బునైతే ఎవిడెన్స్ గా వాడి వీడు మా నాన్న మీద మచ్చపడేలా చేశాడో అదే డబ్బు ఎవిడెన్స్ గా వాడి నేను వీడి నిజస్వరూపం సమాజానికి చెప్పి మా నాన్న శివాజీరావు మీద పడ్డ మచ్చని తుడిచేయాలని ఇదంతా చేశాను. ఏం లాభం లేదు సార్, సరెండర్ అయిపోండి. తప్పు చేశా. నా చావు మీ ఇద్దరి చావుకి ముహూర్తం అవుతుంది. సార్ బండి రెడీ. వద్దు నీలకంఠ, నీ చెల్లెలు నా తానున్నదిరా. చచ్చిపోయాననుకున్నావా? చంపేశాననుకున్నావా? నీకోసమే దుబాయ్ నుంచి వచ్చా. నీకు గిఫ్ట్ తెచ్చాను. నాకు ఓ గిఫ్ట్ కావాలి. నీ ప్రాణాలు కావాలి. అది ఇచ్చేదాకా నీ చెల్లెల్ని చంపను. ఇచ్చిన తరువాత
నొప్పిగా ఉందా నాన్న నాకేం కాలేదమ్మా. పరశురామ్ ఎక్కడ? నేను ఒక పిచ్చి అన్నయ్యని. నేను లేకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం నీ ప్రేమ దక్కుతుంది. విషం పోసింది మీరు, ప్రాణం తీయాల్సింది నేను. కావాల్సింది నా తేలిక. నేను చంపాల్సింది. పిలవక్కర్లేదమ్మా, తలుచుకుంటే నా మాట నిలబెట్టుకున్నానమ్మా. ఇప్పుడు అభి తోడులో ప్రేమ చూస్తున్నాను. నీ ప్రేమ దూరం కాకుండా నా చెల్లెలు జాగ్రత్త, నా ప్రాణం జాగ్రత్త. చెల్లెమ్మా, వద్దురా. నువ్వు ఏడుస్తూ సాగనంపితే చచ్చిపోతానురా. నువ్వు నవ్వుతో పంపిస్తే నిద్రపోతానమ్మా. మా నాన్నకు చెప్తానమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తానమ్మా, నీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు దాకా జీవితాన్ని మనసుతోనే చూసావమ్మా. ఇక నుంచి లోకాన్ని నా కళ్ళతో చూడమ్మా. చెల్లెల్ని అంతగా ప్రేమించిన నేను చనిపోయి స్వర్గానికి వెళ్ళాను. నాన్నగారు పోగొట్టుకున్న గౌరవాన్ని, మెడల్ని, తను అనుకున్న పోలీసు ఉద్యోగాన్ని పరశురాం గెలుచుకున్నాడు. సంవత్సరం తిరిగేలోపు ఆ మెడల్ పక్కన ఇంకొక మెడల్ కూడా మెరుస్తుందమ్మా. ఏయ్, కాఫీ పట్రా. ఎందుకురా, నేనే వెళ్ళి తెస్తాను. నువ్వు ఉండమ్మా, తొందరగా తీసుకురావే. అయ్యో వద్దురా. డాక్టర్లు నైనాకు జీవితంలో కళ్ళు రావని చెప్పారు. వాళ్ళకేం తెలుసు అన్నయ్య ప్రేమ గురించి, అలాంటి అన్నయ్య కళ్ళ గురించి. నీల్ కళ్ళతో నైనా లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. చూపు నీల్దే, అయినా బుద్ధులు మాత్రం పరశురామయ్య వచ్చాయి. కళ్ళు లేనప్పుడే బాగుండేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీద పడేదాన్ని. ఇప్పుడు మీద పడ్డానికి ఛాన్సే దొరకట్లేదు. అందుకే ఇదంతా. ఓయ్, పోలీసు వాడితో పరాజకాలా? సర్లే కానీ ముద్దించుకో, డ్యూటీకి పో. ముందా కళ్ళు మూయవే. ఎందుకు? మీ అన్న కనబడుతున్నాడు. కళ్ళు మూసుకో, ముద్దెడతా. నా జీవితం కంటే నాకు నా మాంగళ్యమే ముఖ్యం. నిషా త్రిషాను మించిపోయింది. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట, వీళ్ళు వాళ్ళవుతారట. నత్తోడికి కా పలికింది, బండోడికి తా పలుకుతుంది.
ప్రస్తుతానికి అభినయశ్రీ మన మాస్టర్లు ఇద్దరితో ఈ పప్పల పర్రి నా సొంతం. తర్వాత నా సొంతం. వరండాకు అభినయశ్రీ దక్కకపోయినా ఆస్తి మిగిలింది. సార్ నా డేట్స్ ఊరికో ఉండు. లడ్డు ఇలియా అనేసి నిషా డేట్స్ చూస్తూ బిజీ మేనేజర్ అయిపోయాడు. హలో, హూ ఇస్ స్పీకింగ్? ఓహో, సారీ సార్. రజనీ సార్ అడిగితేనే కుదరలేదు. ఎందుకంటే 10th ఫిబ్రవరి నుంచి మహేష్ బాబు షూటింగ్ ఉంది. తర్వాత 12th డిసెంబర్ వరకు కళ్యాణ్ బాబు షూటింగ్ ఉంది. నెక్స్ట్ జాన్ నుంచి బాలే బాబు వెయిటింగ్. ఐ థింక్ 2 years డైరీ ఫుల్. హాయ్, మొత్తానికి పెద్ద హీరోయిన్ అయిపోయావు. సో కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. తప్పండి తప్పండి తప్పండి. ఆటోగ్రాఫ్ లేదు, ఫోటోగ్రాఫ్ లేదు. తప్పండి తప్పండి. అక్క షార్ట్ ఓకే. రేయ్, నేను రా బావని. ఐ నో ఐ నో ఐ నో. ఇక్కడ బాబులకంతా వాల్యూ లేదు, ఓన్లీ బాబులకే వాల్యూ.